బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, టాలెంటెడ్ యాక్టర్ విజయ్ వర్మ లవ్ స్టోరీ గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఊహించని మలుపు తీసుకుంది. ఇద్దరూ విడిపోయారని ఓ నేషనల్ మీడియా వార్త చెప్పింది. నిజంగా వీరి బ్రేకప్ అయిందా? అసలు ఈ ఇద్దరి రిలేషన్ స్టార్టయిందెలా? విడిపోవడానికి అసలైన కారణమేంటి? ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తమన్నా భాటియా, విజయ్ వర్మ లవ్ స్టోరీ ఆరంభం ఎలా జరిగిందో తెలుసా? వీరిద్దరూ రస్ట్ స్టోబీజ్ 2 వెబ్ సిరీస్లో కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత పలు ఈవెంట్స్లో కలిసి కనిపించడం, ఒకరినొకరు స్పెషల్గా ప్రస్తావించడం వీరి రిలేషన్షిప్పై ఇంకా ఆసక్తిని పెంచింది. కొందరు ఈ జంట పెళ్లి దిశగా వెళ్లేలా కనిపిస్తుందని ఊహించారు. మీడియా ముందు వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడల్లా ప్రేమలో ఉన్నట్లు హింట్స్ ఇచ్చినట్టే అనిపించేది. అయితే వీరు తమ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కాని వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు, పార్టీలు, సెలబ్రేషన్స్ వీరు ప్రేమలో ఉన్నారని సూచించాయి. ఇటీవల తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తమన్నా తన ఇన్స్టాగ్రామ్లో విజయ్తో కలిసి ఫోటోలు షేర్ చేయడం మానేశారు. పైగా ఇటీవల ఆమె ఒంటరిగా మతపరమైన యాత్రలు చేసింది. ఇదే సమయంలో విజయ్ వర్మ కూడా తమన్నా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వీరిద్దరూ ఒకే సమయంలో బిజీగా మారడం, వారి కెరీర్కు ప్రాధాన్యత ఇవ్వడం ఈ బ్రేకప్ వెనుక అసలు కారణంగా తెలుస్తోంది. స్నేహితులుగా మారిన మాజీ ప్రేమికులు ఒకరిమీద ఒకరు ఎటువంటి ద్వేషం లేకుండా విడిపోవడం మంచిదే కదా. తమన్నా, విజయ్ వర్మ ప్రేమికులుగా కలిసి ఉండకపోయినా స్నేహితులుగా మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ తమ తమ కెరీర్లపై పూర్తిగా ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ వార్తలు ఎంతవరకు నిజం అన్నది మరి కొంతకాలంలో తెలుస్తుంది. తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ టాలెంటెడ్ యాక్టర్లు. ప్రేమికులుగా కాకపోయినా వీరిద్దరూ తమ కెరీర్లో ఇంకా పెద్ద విజయాలు సాధించాలని మనం ఆశిద్దాం. మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు? తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ నిజమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.